వెల్కమ్ టు వైల్. నేను మీ జాకిర్ హుసేన్. నాగార్జున ధనుష్ నటించిన కుబేరా మూవీ కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. భారీ అంచనాలతో బాక్స్ ఆఫీస్ దగ్గరకు వచ్చింది కుబేరా. ఇక చాలా గ్యాప్ తర్వాత విలక్షణ దర్శకుడు శేఖర్ కమల మెగాఫోన్ నుండి డెలివరీ అయిన మూవీ ఇది. నేచురల్ పెర్ఫార్మర్, జాతీయ ఉత్తమ నటుడు ధనుష్, అలానే టాలీవుడ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు నాగార్జున కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ కావడంతో బజ్ ఏర్పడింది. ఇటు నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్, భారీ స్టార్ కాస్టింగ్కి శేఖర్ కమల దర్శకత్వం ప్లస్ కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే కుబేరాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్న ప్రమోషన్స్ పరంగా టీం ఫెయిల్ అయిందనే టాక్ మొదటి నుండి వినిపిస్తోంది. అదే తాజాగా బాక్స్ ఆఫీస్ ఫలితం కనిపిస్తోంది. ఇక ఓపెనింగ్స్ ఆశించిన రేంజ్లో లేవని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ రిలీజ్ కాలేదు. విడుదలకు ఒక్కరోజు ముందు నాగార్జున శేఖర్ కమల కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూ కాస్త రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ధనుష్, నాగ్, రష్మికని కలిపి సింగిల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేయకపోవడం కుబేరాకి భారీ మైనస్గా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్న మూవీకి దర్శకుడు అనిల్ రావుపుడి కేవలం రీల్స్ ప్రమోషన్స్తోనే ఆడియన్స్కి మూవీని కనెక్ట్ చేశాడు. కానీ శేఖర్ కమల ఆ తర్వాత కంటెంట్ని, అటెన్షన్ని డ్రా చేయడంలో విఫలం అయ్యాడనే ప్రచారం జరుగుతోంది. ఇదే సినిమా కలెక్షన్ల మీద పడిందని చెబుతున్నాయి సినీ పండితులు. అయితే ఆడియన్స్కి చేరువ కాకపోవడంతో కుబేరా మూవీ తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లు చేరుకోలేకపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కుబేరా సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 22 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను టార్గెట్ చేసింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేనప్పటికీ సూపర్ పాజిటివ్ టాక్ కారణంగా ఈవినింగ్ నైట్ షోలలో కలెక్షన్లు మెరుగుపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా తొలి రోజు 6 నుంచి 8 కోట్ల రూపాయల గ్రాస్ ఓపెనింగ్ సాధించినట్లు అంచనా. ఇక తమిళ్ వర్షన్లో బుకింగ్స్ తెలుగుతో పోలిస్తే బలహీనంగా ఉన్నాయి. దాదాపు 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేయబడింది. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ బిలో యావరేజ్గా ఉన్నాయని రిపోర్టులు సూచిస్తున్నాయి. ఓవర్సీస్ మార్కెట్లో ముఖ్యంగా యుఎస్లో సినిమా $500,000 దాటి మిలియన్ మార్కు వైపు దూసుకుపోతుందని సమాచారం. ఇక పాజిటివ్ టాక్తో పాటు శేఖర్ కమల బ్రాండింగ్తో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా క్యూ కడుతున్నారని అంచనా వేస్తున్నారు. లాంగ్ రన్లో ఇది ఈ సంవత్సరంలో ఓవర్సీస్లో అత్యధిక కలెక్షన్లను సాధించే సినిమాలలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది అంటున్నారు సినీ వర్గాలు. ఇక ప్రీమియర్ షోల నుండి సినిమాలకు ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా అబోవ్ యావరేజ్ నుండి హిట్ లెవెల్లో మెప్పించినట్లు రిపోర్టర్లు సూచిస్తున్నారు. ఇక శేఖర్ కమల డైరెక్షన్, ధనుష్, నాగార్జున పెర్ఫార్మెన్స్, రష్మిక పాత్రలోని ట్విస్టులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. కుబేరా ఒక 1,00,000 కోటి స్కామ్ చుట్టూ తిరిగే కథ. బిలియనీర్ పేదవాడి మధ్య సంఘర్షణను చిత్రీకరిస్తూ ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో నటించాడు. అతని లైఫ్లోకి నాగార్జున ప్రవేశించడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఆర్థిక అసమానతను, మానవ సంబంధాలు, డబ్బు, అధికారం చుట్టూ కథ సాగుతుంది. అయితే సినిమా రన్ టైం 3 గంటల 1 నిమిషం. తెలుగు రన్ టైం కంటే తమిళ రన్ టైం 1 నిమిషం తక్కువ నిడివి కలిగి ఉంటుంది. ఇక సాంకేతిక కారణాల వల్ల 19 సన్నివేశాలు సెన్సార్లో కత్తిరించబడ్డాయి. ఈ మార్పులు కథపై పెద్దగా ప్రభావం చూపవని దర్శకుడు శేఖర్ కమల వెల్లడించారు. ఇక తమిళ ఆడియన్స్ కుబేరాని లైట్గా తీసుకున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. వెర్సటైల్ దర్శకుడు శేఖర్ కమల డైరెక్షన్, టాలెంట్, సెన్సిబిలిటీస్, అట్లానే ఎమోషనల్ డెప్త్, నేచురాలిటీపై కాలీవుడ్ ఆడియన్స్కి అంతగా తెలియదు. ఆయన సినిమాలు డబ్ అయినవి కూడా తక్కువ. దీనికి తోడు పాటలు, టీజర్ అంతగా బస్ క్రియేట్ చేయలేకపోయాయని రిపోర్టులు చెప్తున్నాయి. కుబేరా తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో 6 నుండి 8 కోట్ల రూపాయల గ్రాస్, తమిళనాడులో 6 కోట్ల రూపాయల గ్రాస్, ఓవర్సీస్లో $500,000 పైగా కలెక్షన్లతో బలమైన ఓపెనింగ్ సాధించింది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ తమిళనాడులో బలహీనంగా ఉన్నప్పటికీ
సినిమాకు వచ్చిన సూపర్ పాజిటివ్ టాక్, ఈవినింగ్ నైట్ షోల బుకింగ్స్ జోరు కారణంగా కలెక్షన్లు మెరుగుపడే అవకాశం ఉంది. శేఖర్ కమ్ల డైరెక్షన్, నటీనటుల పెర్ఫార్మెన్స్, దేవిశ్రీ మ్యూజిక్, ఇతర సాంకేతిక అంశాలు సినిమాకు బలమైన బజ్ను అందించాయి. ఈ వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. సో మూవీకి మీరు కూడా వెళ్ళుంటే ఖచ్చితంగా నచ్చిందో నచ్చలేదో కామెంట్ చేసేయండి.